వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సీ నిత్య. సో ఈరోజు అయితే మనము డోనట్స్ చేయబోతున్నాం. సో దీనికోసం నేను మా కజిన్ సిస్టర్ హెల్ప్ కూడా తీసుకుంటున్నాను. హాయ్ గైస్. సో లెట్స్ స్టార్ట్. సో నీడెడ్ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి. మైదా ½ kg, ఎగ్స్, బేకింగ్ పౌడర్, మిల్క్, లెమన్ అండ్ మెజరింగ్ కప్ కోసం నేను ఈ గిన్నె వాడుతున్నాను అండ్ 2 డైరీ మిల్క్ చాక్లెట్స్. సో ఒక ఎగ్ తీసుకొని దీన్ని బీట్ చేయాలి. సో 1/4 కప్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. సో మనమైతే 1/4 కప్ ఆఫ్ మిల్క్ని వేడి చేయాలి. ఈ బాయిల్ అయిన మిల్క్ని ఇప్పుడు మనం ఎగ్ 1/4 కప్ 1/4 కప్ బాయిల్ చేసాం కదా, సో దాన్ని మనము ఈ ఎగ్లో వేయాలి. టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయాలి. సో నెక్స్ట్ బేకింగ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, 2 teaspoons, 1 teaspoon, 2 teaspoon. నెక్స్ట్ 1/4 ఆఫ్ షుగర్ పౌడర్ వేయాలి. నెక్స్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేయాలి. 1 టీ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్. దీన్ని 12. మైదా పిండి వేయండి. 2.5 కప్స్ మైదా వేయాలి. ఇది సెకండ్ కప్ అండ్ ½ కప్. ఇప్పుడు దీన్ని మంచిగా కలపాలి. సో ఈ విధంగా మెత్తగా అయ్యేలాగా స్ట్రెచ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేయండి. సో మళ్ళీ ఈ విధంగా ఒక 10 to 15 మినిట్స్ ఇలా స్ట్రెచ్ చేస్తూ కలపాలి. ఇలా మైదా పిండిని అయితే కొంచెం చల్లేసాలి. తో అయితే కొంచెం గ్రీజ్ అయితే ఈ విధంగా మనం మెత్తగా పిండిని అయితే కలిపేసుకొని ఒక రౌండ్ ముద్ద లెక్క చేసి దానికి ఆయిల్ని అయితే గ్రీస్ చేయాలి. సో నెక్స్ట్ ఇట్లా ఒత్తినట్టు ఒత్తేసి ఒక క్యాప్తోని కవర్ చేసేసింది. ఈ ప్లేట్ మీద కొంచెం మైదా పిండిని చల్లేసి నెక్స్ట్ మనం డౌగా చేసుకున్నాం కదా, సో దీన్ని అయితే నేను 15 మినిట్స్ పాటు కట్టి ఉంచాను కదా, సో దాని తర్వాత చాలా సాఫ్ట్గా అయిందనమాట. సో నెక్స్ట్ దీన్ని ఇప్పుడు మనం 2 పీసెస్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా అయితే చేసుకోవాలన్నమాట. సో దీన్ని అయితే మనము ఈ గిన్నెతోని ఒక సర్కిల్ షేప్ లాగా చేసుకోవాలి. ఇలా అయితే మనం కాల్చుకోవాలన్నమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మీడియం ఫ్లేమ్లో మనం ఇలా కాల్చుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే మనకు వస్తుందన్నమాట. సో మనమైతే అన్ని డోనట్స్ కలిపితే 20 డోనట్స్ వచ్చాయన్నమాట. సో దీన్ని అయితే మనము కొంచెం ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టోటల్గా. సో ఫ్లఫీ డోనట్స్ రెడీ అయిపోతాయి. 2 minutes ఆగు, మళ్ళీ అంటావు. సో గాయస్, ఒక డోనట్ తీసుకొని డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాం కదా, వీటిని అయితే వేడి నీళ్ళలో బాయిల్ చేసేసి మనము మెల్ట్ చేసామన్నమాట. సో నెక్స్ట్ డోనట్ని తీసుకొని దీంట్లో ముంచేసి చూడండి ఎంత బాగున్నాయో.